యొక్క ముఖ్య ఉద్దేశం రేపు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో జరుగుతున్నటువంటి మాలల మహాగర్జన సమావేశానికి మరి సమాయత్తంగా ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇది అఖిల భారత మాల సంఘాల జేఏసీ దానికి చైర్మన్ అయిన నేను నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇటీవల ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉంది, క్రీమీ లేయర్ పెట్టుకోవచ్చు, కాబట్టి ఎలాంటి నిర్బంధాలు ఏమీ లేవని చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు సుప్రీంకోర్టు, ఇదే సుప్రీంకోర్టు 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 జడ్జిలు ధర్మాసనం వర్గీకరణ చేయటం రాజ్యాంగ వ్యతిరేకం, వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు, క్రీమీ లేయర్ పెట్టడానికి వీలు లేదు, వర్గీకరణ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి అంటే 2/3 మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేస్తుంది తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు అని ఇవి చిన్నయ్య గారి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఇది పంజాబ్ కేసులో మరి ఇంప్లీడ్ అయినటువంటి దానిలో ఇచ్చినటువంటి ఒక సూచన లాంటిది. ఏమని చెబుతుందంటే, వర్గీకరణ అనేటువంటిది చేయమని చెప్పట్లేదు, కానీ కొన్ని కులాలు వెనకబడిపోయినట్లయితే వాటికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ చేసుకోవడంలో తప్పులేదు కాబట్టి రాష్ట్రాలకి అధికారం ఉంది అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. దీనికి 2 కండిషన్లు కూడా పెట్టింది. ఒకటి, కులగణన జరగాలి. 2, ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయాలి, బ్యాక్వర్డ్నెస్ మీద డేటా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ 2 చేయకుండా వర్గీకరణ అనేటువంటి చేయటం కరెక్ట్ కాదు, ఒకవేళ అలా చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి మీరు రావచ్చు అని చెప్పడం జరిగింది. తప్పు లేదు, ఎలా చేయాలనే విధి విధానాలు ఏం చెప్పలేదు సుప్రీంకోర్టు. కాబట్టి ఈ విధి విధానాలు నిర్ణయించినప్పుడు వర్గీకరణ అనేటువంటిది ఎలా చేస్తారు? 2 కండిషన్లు పెట్టింది సుప్రీంకోర్టు. ఒకటి, కులగణన జరగాలి. 2, ఎంపెరికల్ డేటా గ్యాదర్ చేయాలి. ఈ 2 లేకుండా చేసినట్లయితే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని చెప్పింది. కాబట్టి ఈ 2 జరగలేంతవరకు ఈ రాష్ట్రంలో కులగణన చేయలేదు. కులగణన చేయకోకుండా ఏ కులం ఎంత పర్సంటేజ్ ఉందనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి తెలియకోకుండా రిజర్వేషన్ పర్సంటేజ్ ఎలా నిర్ణయిస్తారు? కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. కొంత క్లారిటీ లేదు. ఎలాగంటే, కొన్ని కులాలు వెనకబడిపోయినాయి, దీనిలో హోమోజినిటీ లేదు, కొన్ని హెట్రోజినియస్ క్యాస్ట్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. 1100 చిల్లర కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు దేశం మొత్తం మీద. ఈ 1100 కులాలు కులంకి డిఫరెంట్గానే ఉంటాయి, కానీ వీటన్నిటినీ కలిపి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 341 కింద షెడ్యూల్ ఒకటి తయారు చేసి ఆ షెడ్యూల్లో పెట్టారు ఈ కులాలన్నింటినీ. ఆ కులాలన్నింటినీ కలిపి షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు. కాబట్టి దీనికి ఒక కొత్త పేరు ఇచ్చారు. ఇన్ని కులాలతో మనం పిలవలేం కదండి ఒక క్యాస్ట్గా. 1100 కులాలను మనం ఎలా పిలుస్తాం ఒకే క్యాస్ట్గా? కాబట్టి అందుకనే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే కొత్త టైటిల్ ఇచ్చారు. కాబట్టి రాజ్యాంగంలో షెడ్యూల్ క్యాస్టే కానీ మాది కానీ కులాలు లేవు. సరే, 15% రిజర్వేషన్ ఉమ్మడిగా ఇచ్చింది రాజ్యాంగం. కూడా 1100 చిల్లర కులాలకి సమిష్టిగా ఉమ్మడిగా అనుభవించడానికి 15% రిజర్వేషన్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. ఎక్కడ విభజన అనేది చెప్పలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆర్టికల్ 341 కరెక్ట్గా అధ్యయనం చేసినట్టు కనిపించలేదు మాకు. ఎందుకంటే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో
రిజర్వేషన్ వర్గీకరణ మీద స్పష్టంగా అన్ని విషయాల మీద డిస్కషన్ చేసిన సుప్రీంకోర్టు చాలా క్లారిటీతో ఉంది. అదే సుప్రీంకోర్టు జడ్జి మళ్ళీ ఈ జడ్జిలు మారి ఇది ఇంకో రకమైనటువంటి కన్ఫ్యూజన్కి కారణమయ్యారు. అంటే ఒక సుప్రీంకోర్టులోనే జడ్జిలకి మధ్యన భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని కూడా మేము ఎలా నమ్ముతాం? కాబట్టి దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది? మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ 11 కులాల్లో ప్రతి కులము కూడా ఈ 15% రిజర్వేషన్లో ఉమ్మడిగా అనుభవించే హక్కు ఉంది. ఇప్పుడు మీరు వర్గీకరణ చేసి ఒకరికి 1%, ఇంకోటికి 2%, ఇంకో 3%, 5% అలా చేయటం వల్ల వీళ్ళకి 15%లో పోటీ పడే అర్హత కోల్పోతున్నారు. ఓ 3% పెట్టారు అనుకుందాం మాదిగలకి, ఆ 3% ఉంటుంది, వాళ్ళకి 15%లో రావడానికి లేదు. సో రాజ్యాంగం ఏమో 15% ఇచ్చింది. మీరు వర్గీకరణ ఏమో 3%, 1%, 2% ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇదివరకు వర్గీకరణ చేశారు, 2000 సంవత్సరంలో వర్గీకరణ చట్టం పాస్ చేశారు. పాస్ చేసినప్పుడు 4 ఏళ్ళు నడిచింది. 2004లో సుప్రీంకోర్టు కొట్టేసింది ఇది రాజ్యాంగ విరుద్ధం అని. కాబట్టి ఇప్పుడు కూడా అదే అవుతుంది. రేపు మీరు చేసే తప్పుడు పని, ఇది కరెక్ట్ కాదు. సపోజ్ ఒక కులం ఉందనుకుందాం, వాళ్ళ టోటల్ జనాభాలో వాళ్ళకి 0.5% కూడా లేదనుకుందాం. వాళ్ళకి ఏమొస్తుంది రిజర్వేషన్? మీరు వర్గీకరణ చేస్తే 1%, 0.5% కూడా రాదు.